ప్రభువైన యేసుక్రీస్తు నామంలో జీసస్ ప్రేయర్ హౌస్ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఈ సమయంలో దేవుని దాసురాలు ఎం సుమలత హెప్సిబా గారు వాక్య పరిచర్యను చేసెదరు. విని దీవెనలు పొందగలరు. అందరూ బాగున్నారా? మరి మీరు చేసే ఫోన్ కాల్స్ని బట్టి, మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి మేము ఎంతగానో ప్రోత్సహింపబడుతున్నాం. మీరు మాకు స్పాన్సర్ చేస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుని బిడ్డలు ఎంతోమంది మరి ప్రార్థన అవసరాల గురించి నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు ప్రతిరోజు. మరి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దాన్ని బట్టి వాక్యం వాళ్ళని ఎంతగానో ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు. మరి దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, పరమందున్న తండ్రి, మహోన్నతుడా, మహిమాన్వితుడా, సర్వలోక సృష్టికర్త, సర్వలోక పరిపాల, మీ పరిశుద్ధ పాదాలకు యేసు నామములో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మరి యొక్క మెసేజ్ని నాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరి ఈ మెసేజ్ ప్రతి బిడ్డ హృదయంలో ఫలించేందుకు సహాయం చేయండి ప్రభువా. ప్రతి బిడ్డ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి ఆయన. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని, వినిన ప్రతి బిడ్డని ఆశీర్వదించండి ప్రభా. ప్రతి కుటుంబంలోకి వాక్యం వెళ్ళేందుకు సహాయం చేయండి నాయన. మరి ఎంతోమంది నశించిపోతున్నారు నా ప్రభా. మీరు సెలవిచ్చారు, ఏ ఒక్కరు నశించిపోవడం నాకు ఇష్టం లేదని సెలవిచ్చారు నాయన. ప్రతి బిడ్డని రక్షించండి ప్రభువా. మరి మా దేశం హిందూ దేశం కాదు, క్రైస్తవ దేశంగా మారేందుకు నాయన మీ సహాయ సహకారాలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా ఈ శ్రమను గుర్తించండి నాయన. మా పరిచర్యను నాయన అభివృద్ధి పరచండి ప్రభువా. ఎన్నో ఆత్మల్ని మీ వైపు తిప్పే భాగ్యాన్ని దయచేసి మాకు అనుగ్రహించమని, మీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు ఇవ్వమని మీ పాదాలు పట్టుకుని యేసు నామంలో బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానిద్దామా? ఈనాటి వాక్యాంశం, ఎవరిని నమ్మాలి, మనిషినా దేవుణ్ణా? ఏది తెలివైంది? ఎవరిని నమ్మడం తెలివైన పని అంటారు? దేవుణ్ణా, మనిషినా అనే అంశాన్ని మనము ఈరోజు ధ్యానిద్దాం. మనిషిని యందు నమ్మకం ఉంచాలా ముందుగా అనే ఆ మాటని మనము తెలుసుకుందాం. మనుష్యుడు ఎలాంటి వాడు? 146 కీర్తన 3-4 వచనాల్లో చూద్దాం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకొడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును అని 146 కీర్తన 3-4 వచనాల్లో వ్రాయబడి ఉంది. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. ఏ విషయంలో రక్షణ? మరి గుంటలో పడితేనా, లేకపోతే అగ్నిలో కాలిపోతుంటేనా? ఇలాంటి విషయాల్లో కొందరు రక్షించే అవకాశం దొరుకుతుంది, మానవుల వల్ల రక్షణ దొరుకుతుంది. కానీ పాపంలో పడ్డప్పుడు ఎవరు రక్షిస్తారు? ఏ రాజుల వలన అవుతుంది? ఏ మంత్రుల వలన అవుతుంది? ఏ ధనికుల వలన అవుతుంది? లేదా ఏ ధనం ఇస్తే అవుతుందా? వెండి బంగారాలు ఇస్తే మనకు రక్షణ దొరుకుతుందా? లేదు. మరి రక్షణ ఎవరి వల్ల దొరుకుతుంది? ఆ దేవుడు మాత్రమే మనల్ని రక్షిస్తాడు. అందుకే నరుల్ని నమ్ముకోవద్దు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. వారి ప్రాణము వెడలిపోను, వారి శరీరం నుంచి ఎప్పుడైనా వారి ప్రాణము వెళ్ళిపోతూ ఉంది. వారు ఎప్పటికైనా మట్టి అయిపోవాల్సిందే. ఎందుకంటే మట్టిలోంచి తీయబడ్డాడు ఈ మానవుడు, కాబట్టి తిరిగి మన్నైపోతాడు. కాబట్టి వారిని నమ్ముకుంటే ఏమి లాభం? మనతో నిత్యం ఉంటాడా మానవుడు? అమ్మ ఉంటుందా? నాన్న ఉంటాడా? భర్త ఉంటాడా? లేకపోతే భార్య ఉంటుందా? పిల్లలు ఉంటారా? స్నేహితులు ఉంటారా? ఎవరు మనతో నిత్యము ఉండరు, నిత్య జీవాన్ని ఇవ్వరు, మనల్ని రక్షించలేరు, మనల్ని నిత్యము ప్రేమించను లేరు. మరి ఈ లోకపు ప్రేమలు, ఈ మానవుల ప్రేమలు కూడా అశాశ్వతమైనవి. వీరేంటంటే స్వార్థముతో కూడుకున్న ప్రేమలు. మన నుంచి ఏదో ఆశిచ్చి కానీ మనల్ని ప్రేమించరు, మన నుంచి ఏదో ఆశిచ్చి కానీ మనకు వారి నుంచి సహాయము దొరకదు. అలాంటి వారు మరి మానవులు. మరి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదని. నిజమే కదా? ఏ మనుష్యుడు నమ్మటానికి ఉన్నాడు? నమ్మదగ్గవాడుగా ఉన్నాడు? నిజమే. ఈ లోకంలో ఎవరిని నమ్మటానికి లేదు. అంతా మోసం, కల్మషం, కల్తీ, కపటం,
ఇలా ఉంది ఈ లోకం, పాపభూయిష్టంగా ఉంది, భయంకరంగా ఉంది. మరి ఎవరిని నమ్మటానికి లేదు. చూడండి, ఒక ప్రియురాలతో ఏమంటాడంటే, నువ్వు లేకుండా నేను జీవించలేను అంటాడు. తన రక్తంతో ఉత్తరం రాస్తాడు. తీరా అతని అవసరం తీరిపోయినాక, కొన్నాళ్ళు ఎంజాయ్ చేసినాక, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి లేదా వాళ్ళ తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకోవడానికి సిద్ధపడిపోతుంటాడు. తన ప్రాణాన్ని ఇస్తాడా ప్రియురాలి కోసం? ప్రియుడు ఇవ్వలేడు. మరి నమ్మకంగా చేసిన బాసలు ఏమవుతాయో అన్నీ మర్చిపోతాడు. ఇలా ఉంటారనమాట. ఇంకా ఒకడు ప్రాణం మీదకి వచ్చినప్పుడు, నాకు చాలా కష్టంలో ఉన్నాను, కొంత సొమ్ము అప్పు ఇవ్వు, నేను వెంటనే తీర్చేస్తాను, ఒక్క వారం గడువిస్తే చాలు తీర్చేస్తాను అంటాడు. కానీ ఒక్కోసారి ఆ మాట తప్పిపోతుంటాడు, తీర్చలేకపోతాడు, అసలు తీర్చడు. డబ్బు అడగడానికి వెళ్ళినప్పుడు తిరిగి పోట్లాటకు వస్తాడు. అలాంటి మానవుడు. మరి చూడండి, ఒక స్నేహితుడు ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే, చాలా సన్నిహితుడుగా ఉంటాడు, అయినా నీ భగవానికి అప్పగిస్తాడు. ఎన్నో చూస్తుంటాం మనం. నమ్మకంగా ఉండే స్నేహితులు, బంధువుల వల్ల, ఇరుగు పొరుగు వారి వల్ల, నిత్యము మనతో మాట్లాడుతూ ఉన్నవారి వల్ల, అప్పుడప్పుడు మన ఇంటికి వస్తూ పోతూ ఉండేవారి వల్ల, లేదా మన ఇంట్లో పనిచేసే వాళ్ళ వల్ల కూడా మనకు ఎన్నో ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి. మనము వాళ్ళని నమ్ముతూ ఉంటాం, నమ్మకంతో ఉంటాం వాళ్ళ పట్ల, కానీ వాళ్ళ వల్లే మనకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 41:9 చూద్దాం. 41 అధ్యాయం 9వ వచనంలో, నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను అని వ్రాయబడింది. నేను నమ్ముకుని నా విహితుడు, నా స్నేహితుడు నా ఇంట భోజనం చేసిన వాడే నన్ను తన్నుటకై తన మడిమనెత్తాడంట. అవును, చూడండి, ఒక మాట అంటుంటారు పెద్దవాళ్ళు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకం అని చెప్పి. ఇంట్లో తిని మన ఇంటి వాసాలు లెక్క పెడతాడు. అంటే వీళ్ళకి ఎంత ఆస్తి ఉంది, ఎలా సంపాదించాడు అని ఆలోచిస్తాడు. ఏదో భోజనం పెట్టారే, ప్రేమించారే, గౌరవించారే అని ఆలోచించాడు. మరి మనకు స్నేహితుడిగా, మనకు విహితుడిగా ఉన్నవాడే మనల్ని తన్నేదానికి మడినెట్టాడని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి యేసు ప్రభువుకు శిష్యులుగా ఉన్నవారు 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా ఉన్నాడు. అతను ఎలా ఉన్నాడంటే, మరి ఆయనకి నమ్మకంగా ఉన్నాడు. ఆయనతో ఎంత 3.5 సంవత్సరం మరి శిష్యరికం చేశాడు, పరిచర్యలో పాల్గొన్నాడు. మరి డబ్బు సంచి అతని దగ్గరే ఉంది, అతనికి అప్పగింపబడ్డాడు. మరి అయినా కూడా అతను ఏం చేశాడంటే 30 వెండి నాణాలకి ఆ ప్రభువుని మరి మరణానికి అప్పగిచ్చేశాడు, అమ్మేశాడు. చూడు ఎంత భయంకరమైన విషయమో. మరి ఆ ప్రభువుకు కూడా తెలుసు ఎవరు ఎలాంటి వారైంది, కానీ మనమే తెలుసుకోలేకపోతుంటాం ఎవరు ఎలాంటి వారు అనేది మనకు తెలియదు. ఎంతో ప్రేమ నటిస్తూ ఉంటారు, ఎంతో మంచిగా ఉంటుంటారు, అయినా మనకు కీడు చేసేస్తూ ఉంటారు. జాగ్రత్త సుమా, ఎలా నమ్మను? ఇప్పుడు కూడా అలాంటి వారు ఎందరో ఉన్నారు లోకంలో. ఈ మధ్య నెల్లూరులో జరిగిన సంఘటన మీకు తెలుసు. ఒక తల్లి బిడ్డని చంపేశాడు. ఎవరు? వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉన్న వ్యక్తి, మరి కుటుంబ స్నేహితుడు. అలాంటి వాడు, వాళ్ళ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నవాడే మంచిగా వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును, నగలను చూస్తూ ఉండి వాటి మీద ఆశపడి ఆ తల్లిని, బిడ్డను దారుణంగా హతమార్చేశాడు. మరి ఎవరిని నమ్మాలి? ఈ మానవుని నమ్మాలా? ఇలాంటి మానవుని నమ్మాలా? ఎవరిని నమ్మాలి ఈ లోకంలో? ఈనాటి అంశం ఏంటి? ఎవరిని నమ్మాలి? దేవుడినా, మనిషినా? ఏది తెలివైంది అని మనము ధ్యానిస్తూ ఉన్నాం. మనిషి నశించిపోయేవాడు లేక చనిపోయేవాడు. అతనికి ఏ శక్తులు లేవు. కొంత డబ్బు సంపాదించవచ్చు, లేదా కొంత జ్ఞానం ఉండొచ్చు, కానీ వాటి వల్ల మనకు రక్షణ తేలేడు. మనకు బ్రతికిన నాళ్ళు తోడుగా ఉంటాడని కూడా గ్యారెంటీ లేదు. రోమా 7వ అధ్యాయం 18వ వచనము 24వ వచనము చదువుదాం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. 7:24లో చూద్దాం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు నా శరీరము నుండి నన్నెవడు విడిపించును అని వాపోతున్నాడు రోమీలకు రాసిన పత్రికలో. నా శరీరమందు ఏది మంచిది లేదు అని సెలవిస్తా ఉన్నాడు పౌలు గారు. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? నా శరీరం మరణమైపోద్దే, మరణించే శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? నాలో ఏదీ మంచిది కనపడటం లేదే అని మాట్లాడుతున్నాడు. నిజమే, మానవ శరీరంలో ఏదీ మంచిది లేదు, పాప భూయిష్టమైంది కనుక మనకు మరణము ప్రాప్తించింది. అయితే ఇటువంటి మానవుడా నీకు రక్షణ ఇవ్వగలిగేది? ఇటువంటి మానవుడినా మనం నమ్మవలసింది, నీవు నమ్మవలసింది, నేను నమ్మవలసింది కాదు సుమా.
ఆ మనిషే మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడని మాట్లాడుతున్నాడు. ఎవడు విడిపిస్తాడని దిక్కులు చూస్తున్నాడు. ఎవడు విడిపిస్తాడు? ఇటువంటి నిరాశ, నిస్పృహ మనకు చోటు చేసుకోవడం ఉంటాయి మన జీవితంలో ఎన్నోసార్లు. మరి మానవులు కూడా మనల్ని నిరాశపరిచేవారుగా ఉంటారు ఈ లోకంలో. అయితే నమ్మదగిన వాడెవడు? కీర్తనల గ్రంథం 146 అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరు ఆయనను నమ్మి ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన పట్ల విశ్వాసంతో ఉంటారో వాడు ధన్యుడంట. మనిషిని నమ్మడం కన్నా దేవుని నమ్మడం మంచిది. ఎందుకంటే నమ్మదగిన వాడు దేవుడు ఒక్కడే. 146 కీర్తనలో 6వ వచనం చూద్దాం. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. ఆయన మాట తప్పనివాడు. మనిషి అయితే ఇందాక మనం ధ్యానించిన విధంగా మాట తప్పేవాడు ఉన్నాడు. ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేని వాడుగా ఉన్నాడు. ఆయన అయితే మాట తప్పనివాడు. ఆయన వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అబ్రహాంకి సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. మరి నక్షత్రాల సంఖ్య కంటే ఎక్కువ చేస్తాను నీ సంతానాన్ని అని చెప్పాడు. అయినా మరి ఆయనకి చాలా కాలము సంతానం కలగలేదు. వాగ్దానం చేసిన ఎన్నో సంవత్సరాలు, 24 సంవత్సరాల దాకా ఇంకా పైన కూడా మరి సంతానం కలగలేదు. కానీ అబ్రహాము దేవుని మాటను నమ్మాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచాడు. కాబట్టి గొడ్రాలైన శారా అబ్రహాము సంతానం కలిగింది. ఇస్సాకుని వాగ్దాన పుత్రుడిగా దేవుడు ఇచ్చాడు. మరి మాట తప్పని దేవుడు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరి ఎలా ఆయన మాటను మనం నెరవేర్చుకోవాలంటే ఆయన్ని నమ్మాలి, ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఏంటబ్బా ఇంకా నా పనులు జరగడం లేదే, ఎంత ప్రార్థన చేసినా నేను అడిగింది ఇవ్వటం లేదే అని అనుకుని నువ్వు ఆలోచిస్తున్నావా? లేదు సుమా, మనిషి మాట తప్పడానికే ఆ ప్రభు. ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, నమ్మదగినవాడు, నీతి గలవాడు, ఆయన న్యాయం తీర్చే దేవుడుగా ఉన్నాడు. అందుకే ఆయన మాట తప్పడు, నమ్మకం గల దేవుడు. 146 కీర్తనలు 7వ అధ్యాయము 7, 9 చూద్దాం. బాధపరచుబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును, ఆయన తండ్రి లేని విధవరాండ్రను ఆదరించువాడు అని వాక్యం మాట్లాడుతూ ఉంది. బాధపరచుబడు వారికి ఆయన న్యాయం తీర్చేవాడంట. నిజమే, ఇప్పుడు కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఎన్ని చట్టాలు ఇచ్చినా సవరించినా మరి న్యాయం జరగటం లేదు. కోర్టుకి వెళ్తే మరి పోలీసులు కానీ మరి చట్టం లాయర్లు కానీ వీళ్ళందరూ కూడా చట్టాన్ని ధిక్కరించి కూడా మరి దోషిని తప్పించేవారుగా ఉన్నారు. హత్య చేసి మరలా బయటికి సులభంగా వచ్చేస్తున్నారు. ఎంత పెద్ద పెద్ద స్కామ్లు, మరి ఎంతో 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 ధనాన్ని దోచుకుంటూ, ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటూ మరి ఎంతో భయంకరమైన విషయాలు, మరి అత్యాచారాలు చేస్తూ బయటికి సులభంగా వచ్చేస్తున్నారు. ఎందుకు? మనిషి న్యాయం తీర్చేవాడు కాదు, మనకు న్యాయం చేసేవాడు కాదు, బాధితులు న్యాయం చేసేవాడు కాదు ఈ మానవుడు. ఎంత డబ్బు పోసినా కానీ, ఎంత పలుకుబడి ఉన్నా కానీ మరి ఒక్కోసారి మనకు ఇలాంటి పరిస్థితులు ఎదురాడు. కానీ దేవుడు న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు. మరి మనం బాధింపబడ్డ వారికి మనల్ని న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు దేవుడు. వాడైతే తప్పించుకోవచ్చు, కానీ ఈ లోకపు శిక్ష నుంచి, ఈ లోకపు మరి కోర్టు నుంచి అతను తప్పించుకోవచ్చు, కానీ దేవుని చేతిలో నుంచి ఎవడు విడిపించలేడు, ఎవడు తప్పించలేడు. పాపం చేసినవాడు శిక్ష పొందక మానడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించును, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును అని వాక్యం సెలవిస్తుంది. మరి చూడండి, సారేపతు గ్రామ విధవరాలి గురించి మనకు తెలుసు. ఆమెను ఆయన ఎలా ఆదరించాడో తెలుసు. ఆ రోజు ఏలియా 1 రాజులు 17వ అధ్యాయం 10 నుంచి 15 వరకు చదివితే, ఏలియా ఆ ప్రాంతంలో మరి అక్కడ కరువు వచ్చింది. ఏలియానే శపించాడు కరవ రావాలని. మరి కరవ వచ్చినప్పుడు మరి ఆయనకు కూడా కరవే కదా. అటువంటి పరిస్థితిలో సారేపతు గ్రామానికి వెళ్తూ ఉండగా దేవుడు ఏం మాట్లాడాడంటే, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆమె నిన్ను ఆదరిస్తుంది, నిన్ను పోషిస్తుంది అని మాట్లాడాడు. మరి ఆ విధవరాలు ఎలాంటిదంటే చాలా పేదరాలు, కడు పేదరాలు. మరి ఆమెకు ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. మరి ఆమె ఇంట్లో అంట కొంచెం మాత్రమే పిండి,
బుడ్డిలో కొంచెం మాత్రమే నూనె ఉంది. అయినా మరి ఏలియా అడిగినప్పుడు నాకు ఆ రొట్టె ఇవ్వు అని అడిగినప్పుడు, ఆహారం ఇవ్వు అని అడిగినప్పుడు ఆమె వెంటనే తన గురించి కానీ తన కుమారుని గురించి కానీ ఆలోచించలేదు. తనకు ఉన్నదే ఆయనకి పెట్టడానికి సిద్ధపడింది, దేవుని మాటకు లోబడింది. మరి ఆమె అప్పుడు ఏం జరిగిందంటే ఆ విధవరాలు ఆశీర్వదింపబడింది. ఆ కరువు పోయేదాకా కూడా ఆమె బుడ్డిలో నూనె తరగలేదు, కుండలో పిండి అయిపోలేదు. మరి దేవుడు మరి ఎంతగా ఆశీర్వదించాడు చూడండి. విధవరాండ్రను ఆదరించేవాడు అనే మాట ఇక్కడ నెరవేర్చబడింది. తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు ఆయన, ఆకలి గురిన వారికి ఆహారం దయచేవాడు. మరి ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలోనే కాదు, ఇప్పుడు కూడా మనం ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం. మరి ఎంతమంది సాక్ష్యం చెప్తూ ఉన్నారో మనం టీవీల ద్వారా, మన సంఘాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో కష్టమైన పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో కడు పేదవారికి కూడా ఈనాడు సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు సుమా. అందుకే మరి మానవుణ్ణి నమ్మడం కన్నా దేవుని నమ్మడము ఎంతో తెలివైనది అని మాట్లాడుతున్నాను నేను. మరి పాపంలో పట్టబడిన స్త్రీని మనుషులు రాళ్లతో కొట్టి అవమానించి చంపడానికి ప్రయత్నించారు. మరి న్యాయం తీర్చేవాడు అంటున్నారు కదా, ఆ ప్రభు న్యాయం తీర్చేవాడని మనం వాక్యం ద్వారా చదువుకున్నాం. పాపంలో పట్టబడిన ఆ స్త్రీని అందరూ ఏం చేశారంటే రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నించారు. ఆనాడు పాపం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపే చట్టం ఉంది. మరి అలాంటి సమయంలో యేసుప్రభు ఏం చేశాడంటే ఆ స్త్రీని ఆయన క్షమించాడు. మీలో పాపం చేయని వాళ్ళు మాత్రమే రాయి వేయండి అని మాట్లాడు. అప్పుడు ఎవరూ రాయి వేయలేకపోయారు. ఆ ప్రభు ఆ రోజు క్షమించి ఆమె పాపం నుంచి విడిపించి నూతన జీవితాన్ని ఇచ్చారు. ఎవరు నీ పాపం నుంచి నిన్ను విడిపించగలరు? ఎవరు నీకు న్యాయం చేయగలరు? ఆ దేవుడే కదా, ఆ ప్రభువే కదా నమ్మదగిన వాడు, న్యాయం తీర్చేవాడు ఆయనే కదా. ఏ మానవుడు నీకు న్యాయం చేస్తాడు? నువ్వు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, లేదా వ్యభిచారం చేసినప్పుడు, నరహత్య చేసినప్పుడు నిన్ను వేలెత్తి చూపించేవారే కానీ, నిన్ను నిందించేవారే కానీ, ఆమె వ్యభిచారి అని దూషించేవారు, హేళన చేసేవారే కానీ మరి నీకు కొత్త జీవితాన్ని ఇవ్వగలవారెవరు? ఈ మానవులు ఇవ్వగలరా? ఏ మాత్రం ఇవ్వలేరు సుమా. నేను చులకనగా చూడటమే ఎప్పుడు వాళ్ళ మనసులో నీ మీద ఉన్న ఆ దురభిప్రాయం పోదు. నువ్వు మంచిగా మారినా వీరు నిన్ను మారిన మనిషిగా నిన్ను చూడలేకపోతారు. పాతదే జ్ఞాపకం చేసుకుంటూ కూడా ఉంటారు. కానీ ఆ ప్రభువు అన్నాడు, నీవు మారితే, ఈ క్షణం నుంచి నీ పాపాన్ని విడిచిపెడితే నీకు రక్షణ ఇస్తాను, నీకు కొత్త జీవితాన్ని ఇస్తాను, ఇదిగో నా రాజ్యంలో నిన్ను వారసురాలిగా చేస్తాను, వారసునిగా చేస్తానని ఎంతో ప్రేమతో పిలుస్తున్నాడు. అంత ప్రేమ ఈ మానవుడు నీకు ఇవ్వగలడా? హల్లెలూయా. చూసారా దేవునికి మానవునికి గల తేడా? చూసారా? ఈ కథలో మరి మనం చూస్తూ ఉన్నాం చాలా స్పష్టంగా. మరి కొందరు అంటారు, కొంతమంది మేధావులు, ఈ మధ్య నేను టీవీలో చూశానన్నమాట. మరి ఒక చర్చ జరుగుతూ ఉంది, దేవుళ్ళ గురించి ఒక చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చలో 2-3 పాల్గొన్నారు. ఒకడు అంటున్నాడు, కనబడే వాటిని నమ్మాలి, కనబడని వాటిని నమ్మడం మూర్ఖత్వం అని మాట్లాడుతున్నాడు. కనబడే వాటిని నమ్మాలంట, మరి కనబడని వాటిని నమ్మకూడదంట. మరి బైబిల్ ఏం సెలవిస్తుంది? దృశ్యమైన వాటి మీద మనసు పెట్టక అదృశ్యమైన వాటి మీద మనసు పెట్టమని వాక్యం సెలవిస్తుంది. నిజమే కదా, కనబడేవన్నీ కూడా కనుమరుగైపోయేటివే. ఇవన్నీ ఒకనాటికి అదృశ్యమైపోతాయి. భూమి ఉండదు, సూర్యుడు ఉండడు, నక్షత్రాలు ఉండరు, ఏమీ ఉండవు, మనము కూడా ఉండము. అన్నీ కూడా మనం ఒకనాటికి పాడైపోయేవే. కానీ శాశ్వతమైనది ఏది? అదృశ్యమైంది ఏది? పరలోకము, దేవుడు. ఎందుకంటే ఇవన్నిటి సృష్టించిన వాడు అక్కడ ఉన్నాడు, సర్వశక్తి కలవాడు. వీటన్నిటినీ, ఇప్పుడు మనం చెప్పుకున్న వాటన్నిటినీ, ఈ ప్రకృతిని, మరి ఈ విశ్వాన్ని అంతటిని, మానవుల్ని సృష్టించిన దేవుడు ఒకన్నాడు. లేదా ఎవరు సృష్టించారనుకుంటున్నారు? ఈ మానవుడు ఏమైనా సృష్టించాడు? ఇవన్నీ ఎంతో జ్ఞానవంతులు కూడా, ఎంతో గొప్ప చదువులు చదువుకున్నా కూడా మరి ఈ భూమి ఎలా సృష్టించబడిందో ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. ఈ సూర్యుడు ఎలా వచ్చాడో మరి ఇప్పటికీ అర్థం కావటం లేదు. మరి గాలి ఎక్కడి నుంచి వస్తుందో వారికి తెలియదు. కానీ ఇవన్నిటినీ సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడని మాత్రం మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ విశ్వాన్ని చూసినప్పుడు మనకు ఆ విషయం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. కాబట్టి అదృశ్యమైన వాటిని నమ్మాలా, దృశ్యమైన వాటిని నమ్మాలా?
అదృశ్య శక్తి ఉంది. ఆయనే దేవుడు, ఆయనే తండ్రి అయిన దేవుడు. ఆయన్ని మనము నమ్మాల్సి ఉంది. హల్లెలూయా. ఇంకా చూడండి దేవుడు ఏమంటున్నారంటే, యెషయా గ్రంథం 26 అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నీ నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనిడి. వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 26 అధ్యాయం 3-4 వచనాలు. ఎవని మీద మనస్సు ఆనుకునునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు. ఆయన మనసు మన మీద ఆనుకున్నప్పుడు మనకు పూర్ణ శాంతి కలుగుతుంది. పూర్ణ శాంతి గలవానిగా ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు. మరి ఆయన మనసు ఆనుకునే విధంగా మనము ప్రవర్తించాలి. ఆయనకి మనము ఇష్టమయ్యే విధంగా మనము ప్రవర్తించాలి. ఆయన మనసు మన మీదకి రావాలంటే ఏం చేయాలి? ఆయన మాట వినాలి, ఆయన మార్గంలోకి రావాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. అప్పుడే ఆయన మనసు మన మీద ఆనుకుంటుంది, మనకు పూర్ణ శాంతిని ఇవ్వగలడు. పూర్ణ శాంతి మనకు దొరుకుతుంది. ఈ లోకం శాంతిని ఇస్తుందా? సంతోషం ఇస్తుందా? ఇక్కడ చూడండి, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. ఆయన మీద విశ్వాసం ఉంచినాడు కాబట్టి ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అందుకే ఆయనకి నువ్వు శాంతినిస్తున్నావు. ఆయన యందు విశ్వాసం ఉంచబట్టే అతనికి శాంతి లభిస్తూ ఉంది. ఈ లోకంలో సంతోషం లేదు, సమాధానం లేదు. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు, వ్యాధులు, బాధలు, కన్నీళ్ళు, కలహాలు, ఇవే మనం నిత్యం చూస్తున్నాం. కొంచెం సేపు ఆనందం, అది కృత్రిమమైంది. ఆ కృత్రిమమైన సంతోషము, ఆనందము అది అశాశ్వతమైంది. శాశ్వతమైన సంతోషాన్ని ఇచ్చేవాడు మాత్రము ఆ దేవుడే. యోహాను 14 అధ్యాయం 27లో చూద్దాం. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఈ లోకము ఇచ్చినట్లు కాదు నేను నీకు ఇచ్చే శాంతి. అంటే అశాశ్వతమైంది కాదు, కొంచెం సేపు మాత్రమే కాదు. మన కృత్రిమమైన శాంతిని మరి ఈ లోకం ఇస్తుంది మనకు. కొంచెంసేపు లేదా కొంచెంసేపు సినిమాకి వెళ్తాం, కొంచెంసేపు ఎంటర్టైన్మెంట్, కాలక్షేపం, లేదా పాటలు వింటాము, లేదా ఒక నృత్యాన్ని చూస్తాము, లేదా ఒక జోక్స్ చెప్పుకుంటాము. ఇలాంటివన్నీ కొంచెంసేపే. శాశ్వతమైన శాంతిని ఇస్తాయా ఇవన్నీ? ఆ ప్రభు అంటున్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, నేను నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్చున్నాను అని ఆ ప్రభువు మాట్లాడుతున్నాడు. శాంతి మనకు అనుగ్రహింపబడాలంటే దేవుని నమ్మి ఆయన హత్తుకొని జీవించడం ద్వారా అది మనకు దొరుకుతుంది. ఇది శాశ్వతమైనది. అందుకే మనము దేవుణ్ణి నమ్మగలగాలి. మనం దేవుని నమ్ముట మాత్రమే తెలివైనది అని దీన్ని బట్టి మనకు స్పష్టమైంది. మరి దేవుని మీద విశ్వాసం ఉంచండి. దేవుని మంచి నమ్మకమైన వాడు, దేవుడే మంచి నమ్మకమైన వాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయ. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, పరమందున్న తండ్రి, ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. కృపామయుడా, కనికరం గల తండ్రి, వాక్యం విన్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. ఆ బిడ్డల హృదయాల్లో వాక్యం విత్తబడి ఫలించేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, ఈ భయంకరమైన లోకంలో నాయన ఈ మానవుని నమ్మటం కంటే ప్రభా మిమ్మల్ని నమ్ముకోవడం ఎంతో తెలివైనదిగా మేము అర్థం చేసుకున్నాం నా తండ్రి. ప్రతి బిడ్డ కూడా నాయన, వినిన ప్రతి బిడ్డ కూడా తండ్రి మీ మీద నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి, మిమ్మల్ని ఆనుకొని మీ మార్గంలో నడిచే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ హృదయంలో తండ్రి మీరుండండి. ఆయన ప్రతి బిడ్డ హృదయాన్ని సంధించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ సమస్యలతో సతమతమవుతూ ఉన్నారో ప్రభా, ఈ మానవుల్ని నమ్ముకొని ఎందరో నష్టపోయి ఉన్నారో, ఎంత కష్టపడి ఉన్నారో ప్రభా, ఎన్ని సమస్యల్లో ఇరుక్కుని ఉన్నారో ప్రభా, అటువంటి వారిని అందరినీ నాయన ఈ భయంకరమైన మానవుల నుంచి, ఈ సాతాను దుష్ట శక్తుల ప్రభావం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి కన్నీరు తొడవమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ప్రతి బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని దర్శించండి నాయన. ఎంతోమంది తండ్రి నాయన నమ్మరి వారు ఉన్నారు ప్రభా. అటువంటి బిడ్డలతో మాట్లాడండి ప్రభా నాయన. మీ పట్ల నమ్మకం ఉంచి నిత్య జీవాన్ని పొందుకునేటట్లు ఆశీర్వదించమని, అనుగ్రహించమని మీ పరిశుద్ధ పాదాలు పట్టుకొని యేసు నామంలో బ్రతిమలాడుకున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతో బలపరిచిందని నమ్ముచున్నాం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా
దైవాశీర్వాదాలు పొందుకుంటారని ఆశిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయట కొరకు మీరు సంప్రదించవలసిన మా యొక్క అడ్రస్ జీసస్ ప్రేయర్ హౌస్, నియర్ రైల్వే గేట్, వెందోడు విలేజ్, గూడూరు మండలం, నెల్లూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా యొక్క ఫోన్ నెంబర్ 9441181105.